తెలంగాణ నిరుద్యోగ కవాతు, నిరుద్యోగ మహాధరణ పోస్టర్ ఆవిష్కరణ గురించి వచ్చిన మన అశోక్ సారు, నిరుద్యోగ జేఏసీ నేతలు కొడంగల్ రవి గాని, ఇందిరా నాయక్ గాని, బాలకోటి గారు గాని అందరికీ, నిరుద్యోగ మిత్రులందరికీ మరొకరికి నమస్కారం. మెయిన్లీ ఫ్రంట్ లైన్ మీడియా మీ అందరికి కూడా వెల్కమ్ అండి. అంటే కొంచెం ఆవేశంగా మాట్లాడినా కూడా ఇప్పుడు మా వయసు ఆల్మోస్ట్, నేను నిరుద్యోగిని కాదు అని అంటారు నా వయసును చూసి, నన్ను చూసి. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, మరి దీనికి నాకేం సంబంధము అని అంటే, ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు అండి. నిజంగా నేను ఇప్పుడు నిరుద్యోగినేం కాదు. కానీ ఈ 14 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్లు కానీ, 10 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్లలో మీరు అక్కడ పెట్టే వయసు 25 సంవత్సరాలను పెడుతున్నారు. మీరు పెట్టే నోటిఫికేషన్లు 10 సంవత్సరాల తర్వాత ఉంటున్నాయి. ఈ రోజు మీరు 2026 జనవరి, మన తమ్ముడు అన్నట్టు 2026 జనవరి 26 తారీఖున మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఏజ్ రిలాక్సేషన్లన్నీ పెట్టకుంటుంటే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరు కూడా డిఎస్పీ పోస్టులకు ఎవరు కూడా ఎలిజిబిలిటీ కాదు. సో ఈ సమస్య మాతోనే కాదు, నెక్స్ట్ జనరేషన్కైనా ఈ సమస్య ఉండకూడదు. అందుకోసమైనా మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీరు వాగ్దానం చేశారు కాబట్టి మేము అడుగుతున్నాం. మళ్ళొక్కసారి మీకు చెప్పేది, నిరుద్యోగ కవాత్ అంటే మా బల నిరూపణ కోసం కాదు, మా బాధను మీరు అర్థం చేసుకుంటారేమోనని మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మహాధర్నాలో మేము మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడెక్కడ ఉద్యోగ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు అసలు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఎన్ని ఉద్యోగాల కోసం మీరు రిలీజ్ చేయగలుగుతారో విత్ డేటా మీ ముందు పెట్టడానికి కోసమనే ఈ మహాధర్నా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అని పాడుకున్న మేమే ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో ఉద్యోగ తెలంగాణమా అని పాడుకునే దశకు మీరు తీసుకొని వచ్చారు. సో 25 సంవత్సరాల ఆవేశంతో మాట్లాడకపోయినా ఒక 42 సంవత్సరాల ఈ వయసులో ఉండి నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. ఏసీపీ రమేష్ గారికే కానీ, నిన్న మాట్లాడిన డీసీపీ మేడంతో కూడా మేము వీఆర్ వెరీ క్లియర్. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన ధర్నాల లాగా, మీరు చేసిన ర్యాలీల లాగా షాపులు అద్దాలు వలగొట్టడాలో, రోడ్ల మీద ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడంలో కాదు మేము చేసేది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ వెల్ గ్రాడ్యుయేటెడ్. దే నో హౌ టు డూ, దే నో హౌ టు వాక్, దే నో హౌ టు డూ ద ర్యాలీ. వీఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ ఆన్ బై అవర్ వర్డ్స్. సో కోదండరామ్ సార్, మిమ్మల్ని సార్ అనాలో ఏమనాలో కూడా నాకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు నా గుమ్మం మీద గుణపం పడింది అని మీరు లబోదిబో అని మొత్తుకున్న రోజు ఈ నిరుద్యోగులే మీ ఎమ్మటి ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో. ఈ రోజు మీరు నిజాయితీగా నిరుద్యోగ పక్షాన మీరు ఉన్నారు అని మీరు నిలబడగలిగితే, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మేము చూసాను, మీరు ఏం చెప్తున్నారంటే ఇంకొంచెం టైం ఇద్దాం ప్రభుత్వానికి. ఇంకేముందండి టైం ఇవ్వడానికి? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. ఇంకా మీ ఉన్నంత మేబీ మీ వయసు దాటిపోయిందేమో, మీకున్నంత ఓపిక, మరి మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, మీరు ఆల్రెడీ ఎంప్లాయిడ్, రిటైర్డ్ కూడా అయ్యారు. మరి మీకున్న ఓపిక మాకు ఉండదు కదా. మీరు నిజాయితీగా నిస్వార్థంగా నిరుద్యోగుల పక్షాన ఉన్నారు అని అంటే రేపు 26వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయించండి. ఇది మీ చిత్తశుద్ధికి, తెలంగాణ పోరాటంలో కూడా మీరు ఎంత నిజాయితీగా పోరాడినరు అని అనుకుంటుంటే, ఈరోజు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కోసం మేము ఏదైతే పోరాడుతున్నామో ప్రభుత్వం మెడల్ వంచి మీరు ముందు పెట్టండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఇంతకన్నా మీ గురించి మేము విజ్ఞతతో మాట్లాడాల్సింది ఏం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.